ఏడ రాసి పెట్టిందిరా మీకు రాజ్యాంగంలో ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పని. భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్లను కూడా మీరు ట్యాపింగ్ చేసారు. ఏందిరా అసలుకే అర్థమవుతలేదు. కల్వకుంట్ల కవిత అలియాస్ కేసీఆర్ కూతురు, ఆమె ఫోన్ ట్యాపింగ్ కూడా చేసేసారు. హరీష్ రావుది కూడా చేసారు. బీజేపీ లీడర్ అరవింద్, రఘునందర్ రావు, ఈటల రాజేందర్, ఇంకెన్నో ఉండేరా. చక్రధర్ గౌడు తెలుసు కదరా మీకు, సిద్దిపేటలో, ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా చేసేసారు. లక్షల కోట్లు సంపాదించారు ఫోన్ ట్యాపింగ్ చేసి. మీకు ఎవరు రాసిచ్చిర్రా రాజ్యాంగ పరంగా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి అని? వీళ్ళంతా నక్సలైట్లారా మీకు? ఎవడరా మీకు చెప్పింది? కేటీఆర్ నువ్వేంది హీరోయిన్ల ఫోన్లను సీక్రెట్గా ట్యాపింగ్ చేయించుకొని విని వాళ్ళని లోపరుచుకొని కథలు పడ్డావు. పార్కాయత్ హోటల్లో ఆ రూమ్ నెంబరు నీకు తెలుసు కదా. ఆ హీరోయిన్ల బతుకు నాశనం చేసింది నువ్వే కదా. ఎందుకు కేటీఆర్ లుచ్చ బతుకులు బతికి తెలంగాణలో సర్వనాశనం చేసి మీరు ఇప్పుడు లంగ కథలు పడతారు. బిడ్డ గుర్తుపెట్టుకోర్రి, మీకు జీవితకాలం శిక్ష కాదు, మీకు సపరేట్ అయిన ఒక జైలు రెడీ చేయాలి మీకు. మీరంతా లంగనా కొడుకులు తెలంగాణను సర్వనాశనం చేసిరు. ఆఖరికి వైఎస్ షర్మిల, అదే జగనన్న చెల్లె ఫోన్ ట్యాపింగ్ కూడా చేసిరు. అక్రమాలకు పాల్పడ్డారు. ఏంద్రా భయ్ మీరు తెలంగాణకు మీరు చేసింది ఏంద్రా భయ్? లంగనా కొడుకులారా మీరు మొత్తం సర్వనాశనం చేసిర్రా. ఎవడన్నా తెలంగాణకు పోదామంటే భయపడేటట్టు చేసిరు కదరా. తెలంగాణను సర్వనాశనం చేసిరు కదరా. మళ్ళీ ఇప్పుడు మేము శుద్ధపూసలం, మేము మంచోళ్ళం అని చెప్పేసి అని బదారు కుక్కల లెక్క రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. గుర్తుపెట్టుకో కేటీఆర్, నువ్వు ఏ విధంగా మాట్లాడితే అది రిటర్న్ మళ్ళీ మీకే పడుతుంది. అయినా మీరు శుద్ధపూసలేం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకోర్రి. మీ బద్దలు బాసింగాలు అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దార్ గుర్తుపెట్టుకోర్రి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రి.